నార్త్‌లో ఇద్దరు రాజుల మధ్యన పోటీ. కేకే రాజు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వర్సెస్. ఎలా ఉంది? ఎవరు గెలుస్తారంటారు? ఆబ్వియస్లీ ఓడిపోయినా నిరంతరం కరోనాలో కానీ లేకపోతే నియోజకవర్గంలో కానీ ఎప్పుడు కూడా జనాలకు అందుబాటులో ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే కేకే రాజు గారు. అంటే కష్టకాలంలో కూడా ఇప్పుడు కరోనా అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా భయపడి ఇంట్లోనే ఉన్నాడు. ఇంక్లూడింగ్ ఇప్పుడు ఎవరైతే మీరు ప్రత్యర్థి విష్ణుకుమార్ రాజు అంటున్నారో ఆయన కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఆయన కూడా బయటికి రాలే. ఈయన ఎమ్మెల్యే కాకపోయినా ఆయనకి అప్పుడు ఈ టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోయినా ఆయన జనాల్లోకి వచ్చి జనాలు సర్వీస్ చేయడం కాక ఇంటింటికి కూడా ప్రచారం చేశాడు. ఎక్కడా భయపడకండి, కరోనాకి వ్యాక్సిన్ ఉంది, లేకపోతే మందు ఉందనో లేకపోతే దానికి ముందు మనకు కావాల్సిన వ్యాక్సిన్ వస్తుందన్నో ముందస్తు జాగ్రత్తలు చెప్పి జనాల్ని భయపడకుండా కొద్దిగా ధైర్యంగా, అంటే కష్టకాలంలోనే కదా సార్. ఎవడైనా ఇప్పుడు ఎవరైనా బాగా చిదిగిపోయాడు అనుకోండి, చిదిగిపోయినోడికి వెళ్ళి ఎవరైనా నువ్వేం కంగారు పడక మేము అందరం ఉన్నామంటే ఆడికి ఒక ఆనందం. అలాగే ఆరోగ్యం బాగోలేని పరిస్థితి అప్పుడు యావత్ ప్రపంచం అంతా కరోనాకు భయపడితే ఈయన ధైర్యంగా బయటకు వచ్చి ఒక పెద్ద దిక్కుగా ఆయన అందరికీ కూడా ఒక ధైర్యం చెప్పి ఆయన అందరికి కూడా ఏమీ అవ్వదు, కంగారు పడకండి, అన్నిటికీ నేను ఉన్నాను అని ఒక ఆయనకి సీరియస్ అయితే ఇమ్మీడియట్గా ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయడమే కాక అంటే బెడ్ క్యూర్ చేయడం మేము చూసామండి. యాక్చువల్లీ కిమ్స్లో కానీ అలాగే కేజీహెచ్లో కానీ అలాగే అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్ ఎన్ఆర్ఐలో కానీ ఈయన స్వయంగా ఈయన ప్రచార రథం ఏదైతే ఇప్పుడు తిప్పుతున్నాడో ఈయన ప్రచారం కోసం అందులో కూడా వాళ్ళని ఎక్కించి ఏంటి అంబులెన్స్ కోసం ఆగితే ఎక్కడ టైం వేస్ట్ అవుద్ది అనే ఆలోచనతో ఆయన ఓన్ వెహికల్ మీద కూడా తీసుకెళ్ళిన రోజులు ఉన్నాయండి. నేను స్వయంగా చూసాను. మరిపాలెంలో కూడా చాలా మంది తీసుకెళ్ళాడు ఆయన. గతంలో మరి మీరు నార్త్లో గెలిపించుకుంది గంటా గారు కదా. అవునండి. మరి ఆయన ఏం చేయలేదా మీకు? నేను గతంలో 2019లో గంటా గారికి పనిచేశానండి. మీరు పనిచేశారా? నేను పనిచేశా. ఎంత మోసగాడు, ఎంత వెన్నుపోటుదారుడు ఇంకెవడు ఉండడు ప్రపంచంలో. ఎందుకంటే ఈయన ఎప్పుడు ఒకటే సార్ సిస్టము. ఈయన ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేయగానే ఫస్ట్ వచ్చి అందరినీ కూర్చోబెట్టి మనం అందరం ఫ్యామిలీ, మీకు ఒక బ్రాండ్ ఇస్తున్నాను, నా బ్రాండ్ మీరు వాడుకోండి, గంట అంటే ఎవడు మిమ్మల్ని టచ్ చేయడు అని ఒకటి వేసి అందరినీ ఒక సాల్వ్తో కప్పేస్తాడు. వీళ్ళందరూ ఏంటంటే ఆ మైకుల్లో కప్పుకుపోయి అందరూ పని చేస్తారు. తర్వాత ఈయన కనపడ్డు అస్సలు ససేమేరా అస్సలు ఒక్క రోజు అంటే ఒక రోజు కనపడ్డు. ఒకవేళ మీరు కలాలని అనుకున్నా ముందు దేవుడి దగ్గరికి వెళ్ళడానికైనా మనకు డైరెక్ట్ పర్మిషన్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక పూజారి ఉంటాడు. ఆయనకి ఆ పూజారి చెప్తే ఆ పూజారి డిసైడ్ చేస్తాడు మీరు కలాలో వద్దని. విజయబాబు అని ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళ మానవుల్లో ఎవరో ఒక ఆయన కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జ్ చేశాడు. ఆయనే డిసైడ్ చేస్తాడు ఎవడు కలాలా ఎవడు కలకూడదు, నీ పని ఏంటి, నువ్వు ఎంతవరకు సరిపోతావు. ఎమ్మెల్యేని కలాలన్నా సరే ముందు అంతే ప్రొసీజర్. ఆయన కలాలంటే ముందు పూజారి పర్మిషన్ ఉండాలి. ఈ పూజారి పర్మిషన్ ఇస్తే కానీ పెద్ద ఆయనకి వెళ్ళలేము. ఆయన అర్ధరాత్రి నేను 1 గంటకి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తుతాడు సార్. 1 o'clock కూడా